హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది యుద్ధం గురించి, దాని తర్వాత గ్యాస్ సిలిండర్ మీ ఊళ్ళో దొరుకుతుందో లేదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఇంట్లోనే బ్లాగ్ చేయబోతున్నాం, ఎందుకంటే బయట మనకి నిన్న మొన్న ఎక్కువ బిజీ ఉండేది. నేను ఎక్కువ బిజీ ఉండే, ఈరోజు కొద్దిగా సెట్ అయ్యామన్నమాట. కొద్దిగా పని కొద్దిగా తక్కువే ఉంది, అందుకని మనం ఈరోజు ఇంట్లోనే కంటిన్యూ అవుతాం. బయటికి వెళ్తే ఎండ ఎక్కువ వస్తుంది, ఎండ దెబ్బ ఎక్కువ వస్తుంది అన్నమాట. మనకి తట్టుకోలేం, చెమటలు పడిపోతున్నాం అనమాట. ఎందుకు బయటికి వెళ్ళి చేయడం అని ఇంట్లోనే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇంట్లో చేద్దామని. చలో, మీ ఊళ్ళో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా? ఫస్ట్ మనం యుద్ధం గురించి మాట్లాడుదాం. యుద్ధం ఎందుకు జరుగుతుంది? యుద్ధం ఎందుకు జరుగుతుందంటే అమెరికా ప్రెసిడెంట్కి ఇంకా ఇరాన్ ప్రైమ్ మినిస్టర్కి పడకపోతే వాళ్ళకి పడకపోతే మధ్యలో జనాలు ఏం చేశారు? నేను అది అడుగుతాను అనమాట. జనాలు ఏం చేశారు? మీకు పడకపోతే మీరు యుద్ధం ఆడాలనుకుంటే ఒక గ్రౌండ్కి మీరు నీ లొకేషన్ పంపించరా అని అడిగితే వాళ్ళు వచ్చి మీరు కొట్టుకొని అయిపోయి అక్కడితో యుద్ధం అయిపోయింది కదా. మధ్యలో ఈ యుద్ధం అంటే బాంబులు వేసి జనాలు చంపేయడాలు. జనాలు మీకు పడదు. జనాలు ఏం చేశారు మధ్యలో? జనాలకి ఏం తెలియదు కదా, మీరు ఏం చేశారో ఏం చేయలేదో జనాలకి ఏం తెలియదు కదా. ఇప్పుడు మీకు పడదు, జనాలకి వాళ్ళకి పడవచ్చేమో, ఎవరికి తెలుసు. అయినా జనాలే చచ్చిపోవాలా, మీరు మాత్రం సేఫ్గా ఉండిపోవాలా. అది యుద్ధం గురించి మాట్లాడించామా. దాని తర్వాత ఇంకేది మాట్లాడదాం? గ్యాస్ సిలిండర్. మీ ఊళ్ళో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా? మా ఊళ్ళో దొరకట్లే. అంతెందుకు మాకే దొరకట్లేదు అనమాట. పెద్ద రెస్టారెంట్లకే దొరకట్లేదు. మాకేంటంటే కింద జనవరిలోని మేము గ్యాస్ బుక్ చేసాం. ఇక్కడ లోకల్ కదా, లోకల్లో గ్యాస్ బండ్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ అంటే తెలిసిన వాళ్ళే. వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఏం స్కామ్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఏం స్కామ్ అంటే, మేము జనవరిలో బుక్ చేసాం, జనవరిలో మా ఇంటికి గ్యాస్ వచ్చింది, ఓకేనా. అయితే మాకు ఓటీపీ కూడా ఇచ్చాం జనవరిలో. అయితే ఇప్పుడు మనకి ఏది చూపిస్తుందంటే, మీరు ఫిబ్రవరిలో గ్యాస్ తీసుకున్నారు, మీరు నెల తర్వాతే మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకోవాలి అని చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ స్కామ్ ఏంటంటే, ఎవరైతే మాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చాడో అదేదో స్కామ్ చేస్తున్నాడు అని నాకైతే అనిపిస్తుంది అనమాట. జనవరిలో ఓటీపీ ఇచ్చాం, ఫిబ్రవరిలో గ్యాస్ వచ్చింది అని చూపిస్తుంది అనమాట సిస్టంలో. ఎలాగా అది మాకు ఇప్పుడు గ్యాస్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే జనవరి మొత్తం చలి కొద్దిగా ఎక్కువైంది. చలి కొద్దిగా ఎక్కువైతే అందరం వేడి నీళ్ళు పెట్టేసుకొని స్నానం చేస్తాం అనమాట. ఇప్పుడేమో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఇంకా కష్టాలు చూస్తారు. కర్రలు తెచ్చుకొని ఇంకా వండుకోవడమే కర్రల పొయ్యిల మీద. అది పరిస్థితి అనమాట. చాలు చూద్దాం, ఆ గ్యాస్ వాడు వస్తే మాట్లాడతాం. అది మ్యాటర్. చాలు, ఇంకా ఏంటి మాట్లాడతాం? ఇంకేం మాట్లాడలేము, అంతే మాట్లాడగలం. వాళ్ళకి పడకపోతే మనం ఏం చేస్తాం? మధ్యలో యుద్ధాలు అక్కడ జరుగుతుంటే షార్టేజ్ ఎక్కడికి వస్తుందన్నమాట. అది మ్యాటర్. నాకెందుకు నేను చూడగానే నాకు ఆడగా అనిపిస్తుంది అనమాట. ఏటో ఆడగా అనిపిస్తుంది నాకు. అంటే ముందైతే గెడ్డం మేసం ఉండేది, కొద్దిగా బాగుండేవాడిని, జుత్తు కూడా బాగుండేది. ఇప్పుడు గెడ్డం మేసం జుత్తు ఏటి లేదు కాబట్టి నాకు నేను చూసి మాట్లాడుకోవడానికి నాకు ఎందుకో ఆడగా అనిపిస్తుంది అనమాట. మీకు ఆడగా అనిపించకపోవచ్చు, నాకెందుకో ఆడగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈ కటింగ్ నచ్చలేదు. గెడ్డం అయితే ఓకే, కానీ కటింగ్ అసలు నాకు నచ్చలేదు అనమాట. అందుకే నాకు అసలు వీడియో చేయబుద్ది ఇట్లే. అయినా సరే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను కదా, 365 days బ్లాగ్స్ చేయాలని. ఫిక్స్ అయినందుకే నేను బ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. లేకపోతే ఇంకొద్ది జుత్తు వచ్చాక బ్లాగ్స్ చేస్తాను అనుకున్నాను. కాకపోతే అలా కాదు, బ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి. రోజు 12 PM నా బ్లాగ్ అలాగ వచ్చేస్తుంది అనమాట. అది మ్యాటర్. ఒక షార్ట్ వీడియో కూడా వస్తుంది. ఆ షార్ట్ వీడియో ఇంకా లాంగ్ వీడియో. షార్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది? షార్ట్ వీడియో మీకు వస్తుంది 12:10, 12:15 PM. లాంగ్ వీడియో వస్తుంది 12 PM కరెక్ట్గా. అలా వస్తుంది అన్నమాట. మనీగాడు ఒకసారి ఫిక్స్ అయితే ఇంక మామూలుగా ఉండదు, అలా వస్తుంది. అది మ్యాటర్. ఈరోజు బయటికి వెళ్ళాం, ఇంట్లోనే కంటిన్యూ అవుతాం. అది కంటిన్యూటీ ఎండ్ అయిపోతున్నాం ఇప్పుడు. అది మ్యాటర్. ఇంట్లోనే కంటిన్యూ అవుదాం. చలో కంటిన్యూ అవుదాం. అయితే ఇదన్నమాట పరిస్థితి గ్యాస్ సిలిండర్ది. మీ ఊళ్ళో కూడా ఎలాంటి పరిస్థితి ఉంటే ఏదైనా కామెంట్ చేయండి. మీ ఊళ్ళో ఎందుకు మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందంటే కింద కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఎలాంటి పరిస్థితి ఉందన్నమాట. పెద్ద రెస్టారెంట్లు కూడా బంద్ అయిపోయి.
పెద్ద పెద్ద రెస్టారెంట్లు బంద్ అయిపోయి ఇంకా చిన్న చిన్నవి ఏవైతే నడుస్తున్నాయో అంటే అంత గ్యాస్ సిలిండర్ అంత గ్యాస్ అయిపోదో ఆ హోటల్ మాత్రమే నడుస్తుంది అనమాట. పెద్ద పెద్ద రెస్టారెంట్లు వాళ్ళకి 4 బండ్లు 5 బండ్లు కావాలన్నమాట గ్యాస్ సిలిండర్వి. వాళ్ళకి కొద్దిగా దొరకడం కష్టమైపోతుంది అనమాట. అందుకే బంద్ చేసేసారు. అది పరిస్థితి. ఇంటికే దొరకట్లేదు, ఇంకా రెస్టారెంట్కి ఏది దొరుకుతాయి? అది కూడా నిజమే కదా. చలో ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.